కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్లో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. ఇవాళ 1,00,000 మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణానికి ఇందిరాశక్తి ప్రాంగణమని నామకరణం చేశారు. ఈ ప్రాంగణంలో ఇందిరాశక్తి స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన చేయూతకు సంబంధించిన వస్తువులను స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ విజయోత్సవ సభకు సీఎం రేవంత్ సహా మంత్రులంతా హాజరు కానున్నారు. ఏడాది పాలన విజయవంతమైన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ కేంద్రంగా విజయోత్సవ సభ నిర్వహిస్తోంది. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో 1,00,000 మందితో విజయోత్సవ సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రానున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో దీన్ని కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజాపాలన ఏర్పడి సంవత్సరమైన నేపథ్యంలో విజయోత్సవ సభ వరంగల్లో ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం రేవంత్ మంత్రులు సహా నాయకులందరూ హాజరవుతున్నారు. ఈ సభను కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి నవీన్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్, విజయచంద్రిక, కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ విజయోత్సవ సభ నిర్వహిస్తోంది. వరంగల్ వేదికగా ఎప్పుడైతే ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చారో ఇదే వేదిక పైన, ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఇక్కడే ఇదే వేదిక పైన కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ నిర్వహిస్తోంది. మనం చూస్తూ ఉన్నాం, భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సంబంధించి ఏ విధంగా ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం పెట్టేసి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ అని పెట్టి ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సభకు కూడా 1,00,000 మంది మహిళలు, ఎందుకంటే మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్న, లబ్ధి చేకూర్చేటువంటి పథకాలు చేసినటువంటి నేపథ్యంలో ఈ సభకు ఇందిరా మహిళా శక్తి అనేటువంటి పేరు పెట్టారు. పేరు పెట్టి నామకరణం చేసి ఇక్కడ ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కలెక్టర్, హన్మకొండ కలెక్టర్ ఇక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రావీణ్య గారు, మనం చూస్తూ ఉన్నాం అధికారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అవైతేనేమి అవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. మేడం, చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జస్ట్ ఫైనల్ టచెస్ ఏవైతే ఉన్నాయో చేసుకుంటున్నాము. సో సీఎం గారి ప్రోగ్రామ్కి అంతా సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. సీఎం గారి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? 2:30కి కుడా గ్రౌండ్స్లో ల్యాండ్ అవుతారు. దాని తర్వాత కాళోజీ కళాక్షేత్రం ఇనాగ్రేషన్ ఉంటుంది. 3:10కి ఇక్కడ మనకి స్టాల్స్ దగ్గరికి రావడం జరుగుతుంది. 30 minutes స్టాల్స్ అన్ని చూసి మనకి ఇంటరాక్ట్ అవుతారు. దాని తర్వాత 3:50కి ఇక్కడ పబ్లిక్ ప్రోగ్రామ్ డైస్కి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇది అఫీషియల్గా వాళ్ళు చూస్తున్నటువంటి ప్రోగ్రామ్స్. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేసింది. ఎట్లాంటి కార్యక్రమాలు చేసింది ఏంటనేటువంటిది కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎట్లాంటి ఈ సభ ఎట్లా నిర్వహించబోతున్నారు, ఎలా ఉండబోతుంది సభ? ఈ సభ 10 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకు, ఇతర ప్రజలకు, రైతులకు, అన్ని వర్గాలకు ఏవైతే సంక్షేమ పథకాలు అందించినామో అట్లాగే వరంగల్ను తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ పునర్నిర్మాణం చేస్తామని అన్నారు. కానీ పునర్నిర్మాణం పేరుతోటి 9.5 ఏళ్ళు వాళ్ళ ప్రగతి భవన్లో, వాళ్ళ ఫామ్ హౌస్లో కట్టుకున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి కాళోజీ కళాక్షేత్రాన్ని కనీసం పూర్తి చేయలేని దుస్థితిలో ఉన్నారు. దశాబ్దాల కాలం నాడు నిజాం కాలంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని ఇప్పటిదాకా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పూర్తి చేయలేకపోయినారు. కానీ ఈరోజు 205 కోట్లు ముందు రిలీజ్ చేసి వస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పునర్నిర్మాణం అంటే వరంగల్ను వాషింగ్టన్ చేస్తామని అన్నారు. వాషింగ్టన్ కాదు,
కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టలేని పరిస్థితుల్లో గత 9.5 ఏళ్ల పాలన జరిగింది. ఈరోజు 4,170 కోట్లు అక్షరాల జీవో రిలీజ్ చేసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇచ్చిండ్రు. అనేక మంది మహిళలు వందల వేల కోట్ల రూపాయలు దాని ద్వారా లబ్ధి పొందిండ్రు. అట్లాగే గ్యాస్ ఉచితంగా ఇచ్చిండ్రు. 200 యూనిట్ల కరెంటును ప్రతి ఇంటికి నెలకు 1000 రూపాయలు సుమారుగా ఆదా అవుతున్నది. అంటే నిజంగా పేదవాళ్లకు నిజమైన సంక్షేమ పథకాలు అందాలనేటువంటి లక్ష్యంతో తెలంగాణకు కావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు నిన్ననే చూసినాం. కాళేశ్వరం ద్వారానే అనేక 60 లక్షల ఎకరాలు పారినాయని చెప్పి వాళ్ళు చెప్పినారు. కానీ కాళేశ్వరం ఆగిపోయిన తర్వాత కూడా అక్కడ నీళ్ళు ఆపకున్నా కూడా ఈరోజు 65 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కూడా పండించడం జరిగింది. అంటే ఇవన్నీ వీళ్ళు చేసిన గతం పాలనకు 9.5 ఏళ్ల పాలనకు ఈ 9.5 నెలల పాలనకు ఒక్కసారి మాట్లాడాలి. వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ప్రజలు నిన్న మాట్లాడుతున్నారు ప్రజలకు ఏం చేసినరో చెప్పని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. కానీ ఈరోజు చూడండి, నిన్న ఆయన మాట్లాడిన సమయానికే 4,170 కోట్లు జీవో రిలీజ్ అయింది. 205 కోట్లు రిలీజ్ అయింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఔటర్ రింగ్ రోడ్కు కంటిన్యూయేషన్ కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు 9.5 ఏళ్ళ. నిన్న 35 కోట్లు శాంక్షన్ చేసి దాని మీద వచ్చిండు. 60 కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్కు చేసిండు. ఇవన్నీ జీవోలు ఇచ్చి వచ్చి ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పి హామీల వర్షం కురిపించి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత మర్చిపోవడం కాకుండా ముందు జీవోలు ఇచ్చి ముందు నిధులు విడుదల చేసి వస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూస్తున్నాం విజయ చంద్రిక సభకైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే భారీగా చేశారు. చూస్తూ మహిళలు కూర్చునేందుకు దాదాపు 1,00,000 మంది ఇక్కడ ఈ సభలో ఉండేలా ఏర్పాట్లు అయితే భారీ ఏర్పాట్లు పెద్ద మొత్తంలో చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ముఖ్యమంత్రి, మంత్రులు అయితే ఇదే వేదిక మీదకి రాబోతున్నారు. కాసేపట్లో మధ్యాహ్నం తర్వాత సభ ప్రారంభం కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో చేసినటువంటి పనులను అయితే ఇక్కడి నుంచి వెల్లడించబోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ చంద్రిక, ఫోటో స్టూడియో. థ్యాంక్ యూ నవీన్.